హాయ్ ఫ్రెండ్స్, పాట అసలు ఎక్కడ స్కేల్లో మొదలవుతుంది అని ఐడెంటిఫై చేయటం అనేది చాలా సింపుల్. అది ఎలా అంటే కార్డ్స్ మనకు వచ్చుంటే ఆ కార్డ్లోనే మనం పాటను ఐడెంటిఫై చేసేయచ్చు. ఇప్పుడు సి మేజర్ పాట ఉందనుకోండి, అంటే మేజర్ పాట ఉందనుకోండి, ఆ మేజర్ పాట సి సి స్కేల్లో మనం చూస్తే సి మేజర్ కార్డ్ ఇది. ఓకే, ఇప్పుడు ఈ మేజర్ కార్డ్లోనే సాంగ్ దొరికేస్తుంది. ఎలా అంటే అయితే ఫస్ట్ అక్షరం లేదా ఈ అక్షరం లేదా చివరి ఈ 3 అక్షరాల్లోనే సాంగ్ ఉంటుంది. సింపుల్. ఇప్పుడు జనగణ మన ఉంది, ఎక్కడ స్టార్ట్ అయింది? ఇక్కడ స్టార్ట్ అయింది. ఇంకో సాంగ్ ఏదైనా ఉంటే లేదా ఎక్కడన్నా స్టార్ట్ అవ్వాలి, అంతే. ఈ 3 స్టార్ట్ అవుతాయి. కొన్ని పాటలు అయితే రివర్స్ అవుతాయి, అంతే. ఇది ఫస్ట్ వస్తుంది, అట్లా అంతే. అది ఏ పాట అయినా తీసుకోండి మేజర్ సాంగ్స్లో. మైనర్ సాంగ్స్కి వచ్చేసరికి మైనర్ కూడా అంతే. ఇట్లా మనం చూస్తాము. మైనర్ సాంగ్స్లో యుద్ధము యెహోవాది అనే పాట ఎక్కడ స్టార్ట్ అయింది? ఇక్కడ స్టార్ట్ అయింది. ఇంకోటి చూసుకుంటే ప్రేమించేదాన్ని అధికముగా అనే పాట ఉందనుకోండి, ఆ పాట ఎక్కడ స్టార్ట్ అయింది? ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకే, పాట ఇక్కడ లేదా ఎక్కడ అంతే. ఇక్కడే మనకి పాట దొరికేస్తుంది. అంటే ఈ నోట్స్ మనం వెతికితే చాలు, ఇంకా నిదానంగా 1 by 1 మనకు వచ్చేస్తుంది. సో అట్లా పాట అనేది ఇక్కడ స్టార్ట్, ఈ కార్డ్లోనే మనకు తెలిసిపోతుంది. అయితే ఇక్కడ కానీ సింపుల్ అనమాట. మనకి దీంట్లో కన్ఫ్యూజన్ ఏం లేదు. మేజర్ పాట అయినా మైనర్ పాట ఏదైనా అంతే, ఏ రాగమైనా అంతే. ఓకేనండి, మీకు అర్థమైందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ.